బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేందుకు భాగ్యనగర వాసులు పట్టణం వదిలి పల్లెకు కదులుతున్నారు. విద్యా సంస్థలకు సెలవులు రావడంతో పండుగ జరుపుకునేందుకు స్వగ్రామాల కుటుంబాలతో సహా తరలి వెళ్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగువారికి అతిపెద్ద పండుగల్లో ఒకటైన సంక్రాంతిని స్వగ్రామంలో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున నగరవాసులు తరలి వెళ్తున్నారు. వరుసగా పండుగ సెలవులు వారాంతం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లతో సహా ఎల్బీ నగర్, ఉప్పల్, కొంపల్లి, ఈసీఐఎల్, కుకట్పల్లి, ఆరాంఘర్ ప్రాంతాలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ ప్రత్యేకంగా 4233 బస్సులు నడుపుతున్నా అన్ని పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ నెలకొంది. అదనంగా బస్సులు నడుపుతున్నా అవసరాలకు తగ్గట్టు సరిపోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ భారీగా పెరిగింది. పండుగకు ఒకరోజు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలి వెళ్లడంతో యాదాద్రి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు 1/2 కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. ఒకే దశలో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ఫాస్టాగ్ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాల పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్లు స్కాన్ కాకపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు. రాచకొండ పోలీసులు, జీఎంఆర్, టోల్గేట్ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేందుకు భాగ్యనగర వాసులు పట్టణం వదిలి పల్లెకు కదులుతున్నారు. విద్యా సంస్థలకు సెలవులు రావడంతో పండుగ జరుపుకునేందుకు స్వగ్రామాలకు కుటుంబాలతో సహా తరలి వెళ్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, హైదరాబాద్ నగరంలో బస్టాండ్లలో ఎలాంటి వాతావరణం నెలకొంది? సంక్రాంతి పండుగ అంటేనే కుటుంబంతో జరుపుకునేటువంటి పండుగ. అలాంటి పండుగకి భాగ్యనగరంలో ఉన్నటువంటి వాసులు నిత్యం కూడా ఇక్కడ ఏదో ఉద్యోగం రీత్యా వచ్చినటువంటి హైదరాబాద్ లో ఉండేటువంటి వాసులందరూ కూడా పల్లెబాట పట్టారు. ఇప్పటికే ఇటు ఉద్యోగాలకు సంబంధించి ఆఫీసులలో సెలవులు రావడం, అదేవిధంగా విద్యార్థులకు కాలేజీలు, స్కూల్స్ లో సెలవులు రావడంతో అందరూ కూడా పట్టణం నుంచి పల్లెబాట పట్టారు. ఇప్పటికే బస్ స్టాండ్ల వద్ద పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులందరూ కూడా భారీగా చేస్తున్న పరిస్థితులు అయితే కనబడడం ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 20 లక్షల పైగా కూడా ప్రయాణికుల్ని తరలించినట్టుగా ఆర్టీసీ యాజమాన్యం చెప్తా ఉంది. ఇప్పటికే ప్రత్యేక బస్సులను కూడా బస్ స్టాండ్ల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు టీఎస్ఆర్టీసీ అండ్ అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ 2 సంస్థలు కూడా దాదాపు 9,000 బస్సులను కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి దానికో మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో టీఎస్ఆర్టీసీతో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ కూడా తెలంగాణ వైపు పలు బస్సులను, ప్రత్యేక బస్సులను నడుపుతా ఉంది. ఎందుకంటే ఏపీ వైపు చాలా వరకు కూడా ఆర్టీసీ బస్సులనే ఎక్కువ శాతం ప్రిఫర్ చేస్తూ ఉంటారు కనుక వాళ్ళందరికీ కూడా ప్రత్యేక బస్సుల ప్రయాణం కల్పిస్తూ ఉంది. దాంతో పాటుగా రైల్వే స్టేషన్స్ లో కూడా దాదాపు కూడా 130 ప్రత్యేక ట్రైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రైల్వే స్టేషన్ల వద్ద కూడా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. అంతేకాకుండా వారికి సంబంధించి ప్రత్యేక ట్రైన్లను కూడా అమర్చడం జరిగింది. రెగ్యులర్ గా నడిచేటువంటి ట్రైన్లకు కూడా ప్రత్యేక బోగీలను కూడా మరొక 2-3 బోగీలను కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ట్రైన్ల వద్ద కూడా కొంత భారీగా కూడా ప్రయాణికులు వెళ్తున్నారు. ఎక్కువ శాతం వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళు కనుక వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతో పాటుగా ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, అదేవిధంగా ఎల్బీ నగర్, ఆరంఘర్ ఈ ప్రాంతాలలో మెయిన్ గా కూడా రద్దీ కనబడుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున బస్సెస్ కోసం వెయిట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. దాంతో పాటుగా ప్రైవేట్ వెహికల్స్ కూడా చాలా వరకు యూజ్ చేస్తున్నారు. ప్రైవేట్ వెహికల్స్ లో కూడా చాలా మంది ప్రయాణికులు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 70% ఆఫ్ హైదరాబాద్ పాపులేషన్ ఖాళీ అయిందని చెప్పుకోవాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాసులందరూ కూడా పల్లెబాట పట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రిజర్వేషన్లకు సంబంధించి, ఆర్టీసీ రిజర్వేషన్లకు సంబంధించి కొంత అవకతవకలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఆర్టీసీ ఆర్ఎంతో పాటుగా ఆర్టీసీ ఎండీ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈసారి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా
టోల్ ప్లాజా వద్ద కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల కోసం ఒక ప్రత్యేక లైన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లైన్ ద్వారా ఆర్టీసీ బస్సెస్ సపరేట్ గా కూడా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ప్రయాణికుల్ని బస్ స్టాప్ నుంచి నేరుగా వారి గ్రామం వరకు కూడా సురక్షితంగా దించేందుకు ఆర్టీసీ అన్ని విధాలుగా సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చిందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సంపత్. ఓకే ప్రణయ్, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి కదా, ఇప్పుడు ప్రయాణికులు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? కొంతమేరకు ఆందోళన అనేది అంత పెద్ద పర్టికులర్ గా ఏమైతే లేదు సంపత్. ఎందుకంటే పండుగ సీజన్ కావడంతో దాదాపుగా కూడా వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ తో పాటుగా సొంత వాహనాలు కూడా ఊరు బాటలు పడుతున్నాయి. అంతా గ్రామాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా వెళ్తున్న నేపథ్యంలో కొంత టోల్ స్పీడ్ సెకండ్స్ అయితే తగ్గించడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే దాదాపు 30 సెకండ్స్ ఉన్నటువంటి టోల్ సెకండ్స్ దాదాపు ఇప్పుడు 10 సెకండ్లకు 5 సెకండ్లకు తగ్గించారు. వెంటనే వాహనాలు వెళ్లే విధంగా సదుపాయాలను కల్పించారు. దాదాపు ఇందులో వెహికల్స్ కార్ కి సంబంధించి సపరేట్ లైన్స్ అండ్ ఆర్టీసీ బస్సెస్ కి సంబంధించి సపరేట్ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వెళ్లేటువంటి వాహనాల టోల్ ప్లాజా వద్ద ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా వాహనాల ఎక్కువ శాతం ఆగకుండా దాదాపు 1 నిమిషాల వ్యవధిలోనే అక్కడ నుంచి క్లియర్ చేసే విధంగా ఇటు టోల్ ప్లాజాల వద్ద కూడా సెక్యూరిటీని బలోపేతం చేశారు. దాదాపు నైట్ టైమ్ లో కూడా సెక్యూరిటీని సేమ్ సిచ్యువేషన్స్ తో ఉంటాయి కనుక నైట్ టైమ్ లో కూడా ప్రత్యేక సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. అంటే రెగ్యులర్ గా ఉండేటువంటి సిబ్బంది కన్నా ఎక్కువ సిబ్బందితో టోల్ ప్లాజా వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఆటంకాలు కలగకుండా వితిన్ 10 సెకండ్స్ లో ఒక వెహికల్ మూవ్ అయ్యేలా ప్రతి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కూడా ఇటు టోల్ ప్లాజా వద్ద దగ్గర ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా వాళ్ళని ఆ లైన్స్ అటు ఇటు కన్ఫ్యూజ్ కాకుండా కూడా లైన్స్ కూడా క్లియర్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సెస్ కి సంబంధించి సపరేట్ ఒక లైన్ కూడా జరిగింది. ఏదైతే మనీ వేవ్ లైన్ ఏదైతే ఉంటుందో మనీ ద్వారా తీసుకునేటువంటి లైన్ ద్వారా ఆర్టీసీ బస్సులను పంపిస్తున్నారు. దాంతో పాటు మిగతా వెహికల్స్ అన్ని కూడా ఇటు 4 వీలర్స్ ఏవైతే అంటే ప్రైవేట్ వెహికల్స్, ట్రావెల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా సపరేట్ లైన్స్ ద్వారా పంపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంత ఆలస్యంగా అయినప్పటికీ కూడా రేపు ఉదయం వరకు కూడా ఇదే వాతావరణం నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం ఏపీ వైపు వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా నైట్ టైమ్ లో ప్రయాణిస్తాయి కనుక వాటికి సంబంధించి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు సంపత్. ఓకే ప్రణయ్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు? 4300 బస్సులను కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు కలగకుండా దాంతో పాటుగా ఇటు పెద్ద లైక్ ఉప్పల్, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాలలో బస్సెస్ కి సంబంధించి అంటే టాయిలెట్స్ లేకపోవడం వల్ల కొంత ప్రయాణికులు ఇబ్బంది పడతారు కనుక వాళ్ళకి సంబంధించి ప్రత్యేక మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాప్లలో ప్రధాన బస్ స్టాపులు కనుక ఈ బస్ స్టాప్లకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటుగా ప్రయాణికులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా హెల్ప్ లైన్ సెంటర్లతో పాటుగా మే ఐ హెల్ప్ యూ అనేటువంటి సెంటర్లను కూడా పెడుతూ దాంతో పాటుగా ఉన్నత అధికారులను కూడా అక్కడ ఎప్పటికప్పుడు ఒక 3-4 అధికారులను పెడుతూ ప్రత్యేకంగా కూడా ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సెస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పలా లాంగ్ వెళ్ళేటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ బస్సెస్ కి సంబంధించి ప్రత్యేకంగా నాన్ స్టాప్ బోర్డులతో పంపిస్తున్నారు. ఇక్కడ టికెట్ తీసుకుని డైరెక్ట్ నేరుగా వారి ఊరికి వెళ్లేంత వరకు కూడా ఓన్లీ డ్రైవర్ తోనే ఆ వెహికల్ వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నైట్ టైమ్ లో లాంగ్ జర్నీ ఉన్నటువంటి బస్సులకు సంబంధించి ఇద్దరు డ్రైవర్లను కూడా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ బస్ లో ఉండేటువంటి కండక్టర్స్ నేరుగా బస్ స్టాప్ లోనే టికెట్స్ ఇచ్చి ప్రయాణికులను అందులో ఇచ్చి క్షేమంగా కూడా వారిని పంపించే విధంగా ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ నీటి సదుపాయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. దాంతో పాటుగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏవైనా ఉంటే హెల్త్ సెంటర్లు కూడా ప్రత్యేకంగా బస్ స్టాప్స్ లో మెయిన్ సెంటర్స్ లో కూడా బస్సు ఏదైతే హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా కొంత మేరకు బస్ స్టాప్స్ లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాంతో పాటుగా ఈ రద్దీ ఉండేటువంటి ప్రాంతంలో చైన్ స్నాచింగ్ లాంటివి అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కనుక అలాంటివి కాకుండా కూడా పూర్తి భద్రతతో కూడా ప్రయాణికుల్ని వారి గ్రామాలకు చేర్చే విధంగా పండుగ సమయంలో వారి గ్రామాలకు క్షేమంగా వెళ్లే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా ఈ సంక్రాంతి పండుగను తీసుకుంది అని చెప్పుకోవాలి. ఆఫ్టర్ కోవిడ్ 2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి పెద్ద పండుగ. దాంతో పాటుగా ఈ గడిచిన 2 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ప్రయాణికులు అంత పెద్దగా వెళ్ళలేదు. సో ఈ సంవత్సరం ఎక్కువ శాతం వెళ్తున్నారు కనుక వారికి సంబంధించి ప్రత్యేక సదుపాయాలను కూడా అమర్చుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుంది సంపత్. థ్యాంక్ యూ ప్రణయ్.